హాయ్ అండి. అందరికి నమస్కారం. కంపెనీ పేరు కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. ఇది ఫార్మాస్యూటికల్ బేస్డ్ కంపెనీ. ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి అయితే వాళ్ళు జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వాటి యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేద్దాం. ముందుగా డిపార్ట్మెంట్ వచ్చి ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ అండి. ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఈ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్స్ కావాలని జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇచ్చారు. వీటికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌తో బీటెక్ గానీ, లేదా ఎంఎస్సీ గానీ కంప్లీట్ చేసి ఉండాలండి. మస్ట్ అండ్ షుడ్‌గా ప్రీవియస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాజ్ ఎ ఈహెచ్ఎస్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండాలి. అదేవిధంగా వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ లొకేషన్ వచ్చి నాచారం లేదా జీడిమెట్లలో వర్క్ చేయాల్సి ఉంటదనమాట. తరువాత డిపార్ట్మెంట్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్‌కి సంబంధించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా అన్నా చేసి ఉండాలి, లేదా బీఎస్సీ గ్రాడ్యుయేషన్ అన్నా కలిగి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్‌గా ప్రీవియస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 3 ఇయర్స్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్‌గా గానీ, ఆఫీసర్స్‌గా గానీ, లేతే కెమిస్ట్‌గా గానీ, లేదా సీనియర్ కెమిస్ట్‌గా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్‌కి సంబంధించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండాలి. అదేవిధంగా వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ లొకేషన్ వచ్చి నాచారం లేదా పాషమలవరంలో ఉంటదండి. తర్వాత డిపార్ట్మెంట్ ఇంజినీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండి. ఇంజినీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా అసిస్టెంట్ మేనేజర్స్‌కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా అసిస్టెంట్ మేనేజర్స్ రోల్స్‌కి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెకానికల్ స్ట్రీమ్‌తో బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. మస్ట్ అండ్ షుడ్‌గా ప్రీవియస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంజినీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండాలి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ లొకేషన్ వచ్చి నాచారంలో ఉంటది. స్క్రీన్ మీద వాక్ ఇంటర్వ్యూ ఒక అడ్రస్ ఇస్తాను. అక్కడికి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్‌తో పాటు మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ తాలూకు పే స్లిప్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గానీ, రిలీవింగ్ లెటర్స్ గానీ, ఆఫర్ లెటర్స్ గానీ మీతో పాటు క్యారీ చేయండి. అదేవిధంగా ఇంటర్వ్యూ టైంలో మీ ప్రీవియస్ పే స్లిప్స్ తాలూకు సీటీసీ స్ట్రక్చర్ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. సీటీసీ స్ట్రక్చర్ అనగా కాస్ట్ టు కంపెనీ. అంటే మీ ప్రీవియస్ కంపెనీ మీకు సాలరీతో పాటు ఇంకా అదర్ బెనిఫిట్స్ ఇంకా ఏమైనా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళా అనేది కూడా వాళ్ళకి మీరు కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా మీరు ఈ యూట్యూబ్ ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అలర్ట్స్ అనేవి మీకు రానున్న రోజుల్లో కూడా మీకు అలర్ట్స్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుతుంది. అదేవిధంగా ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గానీ ఆ 2 పేజ్‌లను కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మీకు ఈ జాబ్ న్యూస్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అలర్ట్స్ రూపంలో కూడా మీకు తెలుస్తా ఉంటది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.